హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్ కుమార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఫ్లో షీట్. ఇది DCDA ప్రాసెస్ చెప్పుకుందాం. మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ గల ఇంపార్టెన్స్, బేసిక్ డీటెయిల్స్ అండ్ ప్రాసెస్ ఇలా ఆర్డర్లో చెప్పుకుందాం. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి చాలా ఇంపార్టెంట్ యాసిడ్ ఇండస్ట్రీస్లో. ఇది ఎలా అంటే చీప్ ఇన్ఆర్గానిక్ యాసిడ్ అండ్ చాలా మోస్ట్ యూజెస్ ఉన్న యాసిడ్. మనకి ఫాస్ఫరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతాం, ఫెర్టిలైజర్స్లో, DAP ఫెర్టిలైజర్స్లో ఇంపార్టెంట్ మెటీరియల్, అండ్ ఫార్మాసిటికల్స్లో వాడతాం. సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మోస్ట్ రియాక్టివ్ యాసిడ్ అండ్ మోస్ట్ చీప్ యాసిడ్ వల్ల ఎక్కువ యూసేజ్ కోసం దీన్ని వాడతాం. దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 98, మెల్టింగ్ పాయింట్ 10.5, బాయిలింగ్ పాయింట్ 340 degrees. ఇది వాటర్తో కంప్లీట్గా సాల్యుబుల్ అవుతుంది, బట్ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట వాటర్తో. అండ్ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడానికి 2 రకాల ప్రాసెస్లు అయితే యూసేజ్లో ఉన్నాయి. ఒకటేది ఛాంబర్ ప్రాసెస్. ఇది 17th 18th సెంచరీలో కనిపెట్టిన ప్రాసెస్. బిఫోర్ దట్ వాడేవాళ్ళు. ఈ ఛాంబర్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోవట్లేదు. దీని అవుట్పుట్ వచ్చేసి 80% కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడే వస్తుంది. సో అది కమర్షియలైజ్ అవ్వదు, ఎందుకంటే 93% కాన్సన్ట్రేషన్ బిలో ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ కరోజు. ఎందులోనే స్టోర్ చేయాలన్నా ఆ కంటైనర్ని కరోజ్ చేస్తుంది. సో SSA వాడాలి దానికి. అది కొంచెం కాస్ట్లీ ప్రాసెస్. ఆఫ్టర్ 19th సెంచరీ కాంటాక్ట్ ప్రాసెస్ అనేది ఇన్వెంట్ చేశారు. ఇది వెనేడియం పెంటాక్సైడ్ అట్లీస్ట్ యూజ్ చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 98 to 99% ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది నాన్ కరోజు మెటల్కి కంపేర్ చేస్తారు. అండ్ ఈ బేసిక్ రియాక్షన్స్ వచ్చేసి, ఇనిషియల్గా మనం సల్ఫర్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేసి సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ చేస్తాం. ఈ సల్ఫర్ డయాక్సైడ్ని ఫర్దర్గా ఆక్సిజన్తో రియాక్ట్ చేసి సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ చేస్తాం. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ని వాటర్తో రియాక్ట్ చేస్తే H2SO4 ఫామ్ అవుతుంది, బట్ అది ఫాగ్లో ఫామ్ అవుతుంది. అండ్ ఆ ఫాగ్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండ్ హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ వదిలేస్తాం. సో సల్ఫర్ ట్రయాక్సైడ్ని మనం H2SO4తోనే రియాక్ట్ చేసి ఓలియం ఫామ్ చేస్తాం. ఈ ఓలియంని ఫర్దర్గా వాటర్తో స్లోగా స్ప్రే చేసి వాటర్తో రియాక్ట్ చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఫామ్ చేస్తాం అన్నమాట. ఇది బేసిక్ ఈక్వేషన్స్. ఇది మన బేసిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్లో షీట్ డ్రైడెన్ టెక్స్ట్ బుక్లో 62 పేజ్లో ఉంటుంది. ఇనిషియల్గా మనం సల్ఫర్ తీసుకుంటాం, మాల్టెన్ సల్ఫర్, లిక్విడ్ ఫామ్లో ఉన్న సల్ఫర్ని తీసుకొని దాన్ని డ్రై ఎయిర్తో రియాక్ట్ చేస్తాం. ఈ డ్రై ఎయిర్ ఏంటంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ని కంప్రెస్ చేసి ఎయిర్ డ్రైయర్లోకి పంపిస్తాం. ఈ ఎయిర్ డ్రైయర్లో ఎలా డ్రై చేస్తామంటే ఓలియం సల్ఫ్యూరిక్ యాసిడ్ మిక్చర్ని ఎయిర్తో కాంటాక్ట్ చేసి ఎయిర్ని అనేది డ్రై చేస్తాం. ఏదైనా మాయిశ్చర్ ఉంటే అది ఓలియం సల్ఫ్యూరిక్ యాసిడ్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ డ్రై ఎయిర్ అండ్ మాల్టెన్ సల్ఫర్ బర్నర్లో హీట్ చేస్తాం. ఎక్సెస్ ఆక్సిజన్ దగ్గర హీట్ చేయడంతో సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అరౌండ్ టెంపరేచర్ 500 to 600 degrees ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ డయాక్సైడ్ని 500-600 degreesని మనం వాటర్తో కూల్ చేస్తాం. వాటర్తో కూల్ చేసినప్పుడు మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ స్టీమ్ని మనం ప్రాసెస్లో వాడుకుంటాం. ఎంతవరకు కూల్ చేస్తాం? 420 degrees దాకా కూల్ అవుతుంది. ఈ 420 degrees సల్ఫర్ డయాక్సైడ్ని గ్యాస్ ఫిల్టర్లో మనం పంపిస్తాం. ఈ గ్యాస్ ఫిల్టర్లో ఎందుకంటే సల్ఫర్ డయాక్సైడ్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఆయిల్స్, ట్రేసెస్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. ఈ గ్యాస్ ఫిల్టర్ అనేది ఆయిల్స్ని, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు మన ఛాంబర్ ఉంటుంది కదా, ఈ డబుల్ కాంటాక్ట్ ఛాంబర్, క్యాటలిస్ట్ ఛాంబర్లోకి పంపిస్తాం సల్ఫర్ డయాక్సైడ్. ఈ ఛాంబర్లో వెనేడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. 30% వెనేడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ని వాడతాం. 500 to 600 degrees రియాక్ట్ అవుతుంది. రియాక్షన్ టెంపరేచర్ రీచ్ అవుతుంది. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి, ఎక్సెస్ ఎయిర్ మనం ఎక్కడే ఇస్తున్నాం కదా, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ 80% ఫామ్ అవుతుంది. ఫర్దర్గా మనకు పెంచాలని చెప్పి ఈ ప్రొడ్యూస్ అయిన సల్ఫర్ ట్రయాక్సైడ్ని 600 degrees ఉంది కదా, దీని టెంపరేచర్ తగ్గించడానికి మళ్ళీ వాటర్తో కూల్ చేస్తాం. వాటర్ అండ్ స్టీమ్. ఈ అవుట్లెట్ ఏదైతే హీట్ గెయిన్ చేసుకున్న స్టీమ్ అనేది ప్రాసెస్లో వాడతాం. ఇక్కడ 600 degrees ఉన్నది 300 degreesకి సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ 80% కన్వర్ట్ అయిన సల్ఫర్ ట్రయాక్సైడ్ సెకండ్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయి. ఈ సెకండ్ ఛాంబర్లో 70% వెనేడియం
పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ ఉంటుంది. ఈ క్యాటలిస్ట్ ద్వారా రియాక్ట్ అయ్యి సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫర్దర్గా 99.8% సల్ఫర్ ట్రయాక్సైడ్గా ఫామ్ అవుతుంది. సో ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ టెంపరేచర్ 450 degrees ఉంటుంది కదా, దీన్ని ఫర్దర్గా వాటర్తో కూల్ చేస్తాం. వాటర్తో కూల్ చేసి ఇక్కడ కొంచెం హాట్ అయిన వాటర్ని ఫర్దర్గా కూల్ చేసి స్టీమ్ చేస్తాం అన్నమాట. ఈ వాటర్ కూలింగ్ తర్వాత ఎయిర్ కూలర్ కూడా పెడతాం. ఎయిర్ కూలర్ పెట్టి ఈ 450 degrees నుండి 150 degreesకి టెంపరేచర్ అనేది డ్రాప్ చేస్తాం. ఈ 150 degrees టెంపరేచర్ ఉన్న సల్ఫర్ ట్రయాక్సైడ్ గ్యాస్ని మనం ఇనిషియల్గా వోలియం అబ్జార్ప్షన్ టవర్లోకి పంపిస్తాం. ఎందుకంటే ముందు చెప్పాను కదా, సల్ఫర్ ట్రయాక్సైడ్ని వాటర్తో రియాక్ట్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. బట్ ఇది హైలీ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, చాలా ఎక్కువ టెంపరేచర్ రిలీజ్ అవుతుంది అండ్ ఈ ఫాగ్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో అందుకని మనం సల్ఫర్ ట్రయాక్సైడ్ని H2SO4తో రియాక్ట్ చేసి వోలియం అనేది ఫామ్ చేస్తాం. ఈ వోలియాన్ని వాటర్తో రియాక్ట్ చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో మనం ఇక్కడ సల్ఫర్ ట్రయాక్సైడ్ 99.8%ని ఇనిషియల్గా వోలియం అబ్జార్ప్షన్ టవర్లోకి పంపిస్తాం. ఈ వోలియం అబ్జార్ప్షన్ టవర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని స్ప్రే చేస్తాం అన్నమాట. పైన స్ప్రే చేస్తే మనకి వోలియం ఫామ్ అయ్యి వోలియంని అవుట్లెట్ వచ్చేసి టెంపరేచర్ వస్తుంది. ఈ టెంపరేచర్ని కూల్ చేయడానికి చిల్లర్ని వాడతాం. ఈ చిల్లర్లో ట్యూబ్ సైడ్ వచ్చేసి మన వోలియం వస్తుంది, సెల్ సైడ్ ఏమో వాటర్ పంపిస్తాం. వాటర్ పంపించి వోలియం స్టోరేజ్లో ఉంటుంది. ఈ వోలియం స్టోరేజ్ ఈ ఫర్దర్గా ఈ అబ్జార్ప్షన్ టవర్లోంచి ఏదైతే అన్రియాక్టెడ్ గ్యాసెస్ కొంత H2SO4 వోలియం ఉంటాయో అవి H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ టవర్లోకి పంపిస్తాం అన్నమాట. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ టవర్లో కొంత వాటర్ను సల్ఫ్యూరిక్ యాసిడ్ పైన స్ప్రే చేస్తే అవుట్లెట్ వచ్చేసరికి 98 to 99% H2SO4 అవుట్పుట్ వస్తుంది ఈ అబ్జార్ప్షన్ టవర్లో. ఈ అబ్జార్ప్షన్ టవర్ అవుట్పుట్ టెంపరేచర్ ఉంటుంది కనుక దాన్ని సేమ్ ఇక్కడ కూల్ చేసినట్టే వాటర్ కూల్ చేస్తాం. ట్యూబ్ సైడ్ ఏమో సల్ఫ్యూరిక్ యాసిడ్, షెల్ సైడ్ ఏమో వాటర్. ఈ వచ్చిన సల్ఫ్యూరిక్ యాసిడ్ని 98% సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఈ స్టోర్ అయిన కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం డ్రైయర్లో వాడాం ఇనిషియల్గా. ఈ డ్రైయర్ అవుట్పుట్ వచ్చేసి ఏదైతే కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ వోలియం మిక్చర్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తాం అన్నమాట. రీసైకిల్ చేసేసి ఇలా సైకిల్ తిప్పుతూ ఉంటాం. ఇనిషియల్గా వోలియం అబ్జార్ప్షన్ టవర్లో కూడా ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇలా రియాక్ట్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను ప్రాసెస్. కొంత వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేయడం ద్వారా మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది వోలియంతో పాటు. సో మనకి 2 ప్రాసెస్లు వస్తాయి, వోలియం అండ్ H2SO4. మీకు అర్థం అవడానికి ప్రాసెస్ డిస్క్రిప్షన్ క్లియర్గా రాశాను. మీకు టైం ఉంటే ఒకసారి గోత్రూ అవ్వండి. నేను ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంగ్లీష్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ అండ్ ఏమైనా ప్రాసెస్ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.